వేదిక మీద ఉన్న పెద్దలు రోషన్ అలీ గారికి, అజయ్ సార్ గారికి, ఈ సినిమా డైరెక్టర్ గారికి, హీరో గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు, కళాకారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వర్షం పడినందువల్ల కొంచెం ఖాళీగా కనిపిస్తుందేమో అనుకుంటున్నా. చాలా కష్టపడి సుమారుగా ఒక నెల కిందటి నుంచే వీళ్ళంతా ఈ శుభదినం గురించి ప్రయత్నం చేశారు. సార్ ఇట్లా ప్రోగ్రాం ఉంది, ఆ రోజు తప్పకుండా రావాలి అంటే, ఏంటిది దేనికయ్యా అన్న, ఇలా నాన్న సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ అంటే ఆ పేరు వింటూనే ఒక విధమైన ఫీలింగ్ కలిగింది. నాన్న, నా చిన్నప్పుడు మా సంబంధాలు ఎలా ఉన్నాయంటే, నాన్నకి నాకు భయంతో, భక్తితో, ప్రేమతో. ఇప్పుడు నాకు కొడుకు, ఇద్దరు కూతురు కూడా పుట్టారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ ఫ్రెండ్లీ, బిజీ లైఫ్, లోపల ఉండేది కూడా చెప్పుకోవడానికి కూడా వీలు లేనంత బిజీ లైఫ్లో గడిపేస్తున్నాం. కానీ అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. నాన్నగా కొడుకు రోల్ అయిపోయింది, ఇప్పుడు నాన్న రోల్ నాది. అలాగా ఈ నాన్న అనే పదం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నానండి. చాలా చక్కటి టీం తీసుకున్నారు. నేనైతే ఇంకా చూడలేదు, వీడియో చూడలేదు. ఇందాక అదే షఫీల్లా గారికి చూసినాకైతే 4 మాటలు చెప్పొచ్చు అని అన్నా. అయినా సంతోషం. కర్నూలు నగరంలో ఇలా చాలా కష్టపడి ప్రతి పైసా కూడుకొని ఇలాంటి చిరు ప్రయత్నాలు చేస్తూ కళాకారులకి ఒక మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ చూసిన వాళ్ళు దయచేసి వెళ్ళి షేర్ చేసుకోండి. మనకేమి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కాదు, ఉన్నంతలో దీన్ని పబ్లిసిటీ చేస్తే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది అనుకుంటున్నా. ఒక్కొక్కరి గ్రూప్లో సుమారుగా ఉంటారు, అందరికీ వాట్సాప్ ఉంటుంది, గ్రూప్స్ మెంబర్స్ ఉంటారు. కొంచెం శ్రద్ధ తీసుకొని మనమే యాక్ట్ చేయాల్సిన పని లేదు. ఈ చిరు ప్రయత్నానికి సపోర్ట్గా మనం కూడా ఈ నాన్న అనే సినిమాకి సంబంధించి విజువల్స్ కొన్ని పెట్టి షేర్ చేస్తే మన కర్నూలు జిల్లా కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నా. ఇందాకే మన డైరెక్టర్ గారు లాస్ట్ మంత్ విజయ్ దేవరకొండ వాళ్ళ టీం వచ్చి 600 మందిని అడిషన్ చేశారని చెప్తున్నాను. దాంట్లో 170 మందిని తీసుకున్నాం సార్ మేము. చాలా సంతోషం వేసింది నాకు. ఇంకా మంచి మంచి కళాకారులు ఉన్నారు పల్లెటూర్లలో. నేను పల్లెలు విజిట్ చేస్తుంటాను యూత్ సంబంధించి. అక్కడ వాళ్ళ చిన్న చిన్న స్కిట్స్ చేస్తుంటారు, ఆఫీసర్ చూడాలి, మెచ్చుకోవాలి అని. చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారండి. కొంచెం మీరు టైం చూసుకొని హంటింగ్ మొదలైన తగిన ఆణిముత్యాలు దొరుకుతాయి మీకు. అలాగే ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్కి, కళాకారులకి నా రిక్వెస్ట్ అనుకోండి, సలహా అనుకోండి, ఎక్కడ నిరుత్సాహపడకండి. ఆ నిరుత్సాహంలోనే ఉత్సాహం వెతుక్కుంటూ ప్రయత్నం చేస్తే మన కాళ్ళ దగ్గరికి వస్తుంది మనకి అవకాశం. మన దగ్గర చనిపోయారు పెద్ద ఆయన, మన మహర్షిలు వచ్చేసారు చూడండి. ఆయన మా టీంలో మెంబరే, మేమంతా తిరిగేవాళ్ళం. ఆయనకు అనుకోకుండా బ్రహ్మాండమైన ఛాన్స్ వచ్చింది, బాగా ఎంజాయ్ చేశాడు. అలాగా ఇక్కడ ఉన్న ప్రతి కళాకారుడికి నమ్మాలి, మనస్సుతో మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకు ఏదో రోజు అవకాశం వస్తుంది. నాకు కొన్ని అనుభవాలతో చెప్తున్నా, అంటే సినీ ఫీల్డ్ కాదు, వేరే రూపంలో నా ప్రయత్నాల్లో నేను అలా సక్సెస్ అయినా. ఎన్నో అవమానాలు కూడా అయ్యాయి,
చీత్కారాలు కూడా అయ్యాయి. కానీ అదే ఆ అవమానాలు చేసిన పెద్ద పెద్ద ఆఫీసర్సే మళ్ళీ నాకు పిలిచి నాతో పనులు చేయించుకున్నారు. ఈ చిన్న నా అనుభవం చెప్తున్నా. ముఖ్యంగా అది ఏ రంగాల్లో లేకపోయినా కళాకారులకి చాలా అవసరం. అలా ప్రయత్నం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి దయచేసి షేర్ చేసుకొని ఈ ఆడిటోరియం నిండా ఉండేలాగా చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు యాక్చువల్గా నాకు హైదరాబాద్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఒక పని ఉండింది. అది చూసుకొని వస్తానో రానో అనుకున్నా, కానీ దేవుని ద్వారా పర్మిషన్ తీసుకొని ఇమీడియట్గా వచ్చిన. అలా మీరు కూడా రావడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి ఉత్సాహం పెరిగి ఇంకా ఇలాంటి చాలా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది నేను మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ఈ టీం మొత్తానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ చూశారు, దీంట్లో లోటుపాట్లు బాగా అర్థమైంటాయి అనుకుంటున్నా. కొంత అనుభవం ఉన్న వాళ్ళే వచ్చారు. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫీలింగ్స్ బాగున్నాయి, పాత్రల ఫిజిక్ బాగుంది, ఆ వాతావరణానికి తగ్గట్టు చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్నవి ఏంటంటే, సుభాన్ గారికి రైతు పాత్ర కదా, చేతి నిండా ఉంగరాలు ఉన్నాయి. ఈ బొట్టినెల్లి కూడా మోడ్రన్ స్టైల్లో ఉంగరాలు ఉన్నాయి. తర్వాత ఏ సీన్లో చూసినా అతను కొత్త పనిలోనే ఉంటున్నాడు. అంటే జస్ట్ ఇది చేయడం కాదు, జస్ట్ నెక్స్ట్ మీరు ఇలాంటి ఇంతే కదా. ఒక హిట్ సినిమాకి మామూలు సినిమాకి తేడా ఏంటంటే, వాళ్ళు రాత్రి పగలు ప్రతి ఇంచు ప్రతి విషయము వాళ్ళు 1కి 100 సార్లు చూసుకొని తీయబట్టి ఆ రేంజ్కి వెళ్తారు. మనం ఏంటంటే మనకు డబ్బు తక్కువ, రేపు షూటింగ్ జరగడానికి ఎవరు వస్తారో ఎవరు రారో, వాడు పర్మిషన్ ఇస్తాడో వాడు లంచం అడుగుతాడో, ఈ టెన్షన్లలోనే మనకి మైండ్ సగం డైవర్ట్ అవుతుంది. ఇంకా ఆ నీళ్లు పారే సీన్ కాలువ నుంచి చాలా చక్కగా చూపించారు. ఎవరో కెమెరామెన్ ఆ భూమి నెర్రలుగా ఉండడం, ఆ నీళ్లు పారడం బాగా చూపించారు. మిగతా చక్కగా ఉంది. ఇంకా చిన్న చిన్నవి మళ్ళీ మన సువాంతో మాట్లాడటం ఇక్కడ వద్దు. అందరికీ బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీజీబీ కళాక్షేత్రంలో నాన్న అనే సినిమాని ప్రీ రిలీజ్ చేయడం జరుగుతుంది పెద్దల సమక్షంలో. దీనికి రాజా గారు ప్రొడ్యూసరు, మన సుభాన్ గారు హీరోగా నటిస్తున్నారు. చాలా మంచి కాన్సెప్ట్తో నాన్న అనే మంచి పాయింట్, అది అందరికీ కనెక్ట్ అయ్యే పదము, అదే తీసుకొని సబ్జెక్ట్ చేయడం జరిగింది. ఈ చిరు ప్రయత్నాన్ని ఇక్కడ ఈ కర్నూలు ఆడిటోరియంలో అందరి సమక్షంలో చక్కగా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కర్నూలులో ఉన్న ప్రజలంతా సహాయ సహకారాలు అందించి దీన్ని విజయవంతం చేస్తే ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా అనే దీంతో ప్రజల్లో కొంత లేకపోయినా కొంతన్నా మనం మార్పు తీసుకోవచ్చు, మంచి మెసేజ్ ఇవ్వచ్చు. అలాగే ఈ రోజుల్లో నాన్నని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆయన జీవితం అంతా కష్టపడి కుటుంబం పైకి తీసుకురావడానికే చేస్తున్నారు. అలాంటి మంచి మంచి విషయాలు చూపిస్తూ సమాజానికి ఉపయోగపడేలాగా, మరియు పిల్లలు కూడా నాన్న కుటుంబము సంబంధాలు ఎలా ఉంటాయి అనేది
తెలుసుకోవడానికి కూడా ఒక చక్కటి ఆస్కారం. ఇందులో నటీనటులు కూడా చాలా చక్కగా చేశారు. వీళ్ళకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంకా ఈ స్టేజ్ మీద కొంతమంది పెద్దలు సినీ ఫీల్డ్ గురించి చెప్పడం జరిగింది. అలాంటి పాయింట్స్ చూసుకుంటూ కర్నూలులో ఉన్న టెక్నీషియన్స్ మిగతా కళాకారులు కూడా అవకాశాలని అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ టీంని అభినందిస్తూ వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.